విధులు నేర్పవలసిన గురువులే అవినీతికి పాల్పడడం జిల్లాలో సంచలనంగా మారింది. మహబూబాబాద్ జిల్లా కూడూరు మండలం అయోధ్యపురం ప్రాథమిక పాఠశాలలో ఏసీబీ అధికారులు తనిఖీలు చేశారు. వాక్య తండాలో పనిచేస్తున్నట్లు ఉత్తమ ఉపాధ్యాయుడు రవీందర్ ఈ నెల 31న పదవి విరమణ పొందనున్నారు. పదవి విరమణకు రావాల్సిన బెనిఫిట్స్ ఫైల్ ను క్లియర్ చేయాలని అధికారులను కోరారు. అవసరాన్ని ఆసరాగా చేసుకున్న అయోధ్యపురం హెడ్ మాస్టర్ రవికుమార్, స్కూల్ అసిస్టెంట్ చంద్రమౌళి ఫైల్ ముందుకు కదలాలి అంటే 45,000 రూపాయలు లంచం ఇవ్వాలని డిమాండ్ చేశారు. విసిగిపోయిన బాధితుడు రవీందర్ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఏసీబీ డీఎస్పీ సాంబయ్య బృందం మొదటి విడతగా 15,000 లంచం తీసుకుంటూ ఉండగా రవికుమార్, చంద్రమౌళిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. నిందితుల నుండి లంచం సొమ్ము స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గుండెంగా ఆమ్లెట్ విలేజ్ అయినటువంటి వాగ్యాతండలో ఎంబీబీఎస్ స్కూల్లో ఒక టీచరు ఈ నెలలో రిటైర్మెంట్ ఉంది. అయితే రిటైర్మెంట్ బెనిఫిట్స్ గురించి వీళ్ళ క్లస్టర్ హెడ్ మాస్టర్ అయోధ్యపురంలో ఉంటారు. అలాగే అతను ఎంఈఓ కూడా యాక్ట్ చేస్తున్నాడు. అతని వద్దకి గత మార్చి నుండి తిరుగుతూ ఉన్నాడు. అయితే ఎంతకీ పంపకపోయేసరికి మరి ఎందుకు పంపించట్లేదు అని చెప్పి అయోధ్యపురంలో ఉన్న ఎంఈఓ దగ్గరికి వచ్చి అడిగితే రిటైర్మెంట్ బెనిఫిట్స్ సంబంధించిన ఫైలు హైదరాబాద్ ఏజీ ఆఫీస్కి పంపించాలంటే 45,000 రూపాయలు కావాలి అని చెప్పి డిమాండ్ చేయడం జరిగింది. సో ఆ 45,000 రూపాయలని ఇచ్చుకోలేనని చెప్పి తగ్గియమని చెప్పి ప్రాధాయపడగా 15,000 రూపాయలకు అది ఫిక్స్ అయింది. అతని వద్ద అసిస్టెంట్ ఉంటాడు చంద్రమౌళికి 5,000 రూపాయలు మరియు 10,000 రూపాయలు ఎంఈఓ అని మాట్లాడుకున్నారు. అయితే ఈ లంచం డబ్బులు ఇచ్చి పని చేయించుకోవడం మనకి ఇష్టం లేక వరంగల్లో ఉన్న మా ఆఫీస్కి వచ్చి దరఖాస్తు చేయడం జరిగింది.